అందరికీ జై శ్రీరామ్. కొంతమంది నాకు కూతుర్లు వద్దు, నాకు కూతురు అస్సలే వద్దు, నాకు కొడుకే కావాలి, నా కొడుకుంటే నా వంశాన్ని మోస్తాడు, నా వంశాన్ని నిలబెడతాడు, నాకు రేపు ముసలిగా అయిన తర్వాత నాకు చూసుకుంటాడు, నాకు ఖచ్చితంగా కొడుకే కావాలి, నాకు కూతురు వద్దు అనేసి చాలామంది భార్యల్ని హింసించే వాళ్ళు చాలామందున్నారు. కూతురు పుడితే రాక్షసి పుట్టినట్టు చూసేవాళ్ళు గూడా ఉన్నారు. అసలు కూతుర్ని పట్టించుకోకుండా నాకు కొడుకే కావాలండి మొండిగా ఉండేవాళ్ళు గూడా చాలా వరకున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొడుకు అయితే వీళ్ళది కడప జిల్లా పొందుటూరనమాట. వాళ్ళకి ఒక్కటే కొడుకు. ఆ ఆంటీ వచ్చేసి టీచర్ జాబ్ చేస్తుంది. ఆ అంకుల్ వచ్చేసి వైన్ షాప్‌లో పని చేస్తా ఉన్నాడు. వాళ్ళకొక కొడుకు. ఆ కొడుకు పేరు యశ్వంత్ అనమాట. యశ్వంత్ హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ చేస్తూ అతనికి సినిమా ఫీల్డ్‌లో ఎళ్ళాలి, సినిమా ఫీల్డ్‌లో చెయ్యాలి అనేసి ఉంది అంట. ఆ సినిమా ఫీల్డ్ పిచ్చనమాట ఇంకా. ఆ పిచ్చి బాగా ఎక్కిపోయింది. నేను నటన చేయాలి, నేను నటించాలి, నేను సినిమా ఫీల్డ్‌లో ఉండాలి అనేసి అది పిచ్చెక్కేసి వాళ్ళ తల్లిదండ్రులను డబ్బులడిగారు. అయితే ఆళ్ళ తల్లి టీచర్ కాబట్టి కొంచెం తెలివితో చెప్పిందనమాట. "వద్దు ఆ ఫీల్డ్‌లో ఎళ్తే బావుండదు. ఆ ఫీల్డ్‌లో అంటే సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకు అలాంటి ఫీల్డొద్దు. నువ్వు మంచిగా చదువుకో. మంచి మంచి చదువులు చదువుకొని, మంచి జాబ్ చేసుకొని హ్యాపీగా బ్రతుకు. నువ్వు మంచిగా సెటిల్ అయ్యి, నువ్వు హ్యాపీగా బ్రతుకుతే మాకదే చాలు. నాకు ఆశ నువ్వు సెటిల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను" అనేసి ఆ తల్లి చాలా సార్లు చాలా రకాలుగా నచ్చజెప్పిందనమాట. అయినా వినకుండా హైదరాబాద్‌లో బీటెక్ చదువుతూ ఆ తల్లికి ఫోను చేస్తూ డబ్బులు అడుగుతూ హింసించేవాడనమాట. సినిమా ఫీల్డ్‌లో అంటే చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు అంటే ఎక్కడ తల్లిదండ్రులు ఇస్తే కొడుకు చెడిపోతాడో, కొడుకు జీవితం నాశనం అవుతుందో అనేసి ఆ తల్లి, తండ్రి ఆలోచించి కొడుకు ఎన్ని సార్లు అడిగినా నచ్చజెప్పారనమాట. డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు. అయితే ఒకరోజు చెప్పా చేయకుండా హైదరాబాద్ నుంచి పొందుటూరు ఎళ్ళిపోయాడు. అంటే వాళ్ళ ఊరు ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోవడంతో ఆ తల్లి అడిగిందనమాట. చెప్పా చేయకుండా ఎందుకొచ్చావు అనంటే, ఇక గొడవ స్టార్ట్ అయిందనమాట వాళ్ళిద్దరికి. తల్లికి, కొడుకుకు గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయినంక పొయ్యి ఆ భార్య అంటే ఆ తల్లి బోయి వాళ్ళ భర్తకు చెప్పింది. ఇలా గొడవ పడుతున్నాడంటే ఆ తండ్రి గూడా ఏమనలే. సరే అనేసి ఆ నైట్ అలా గడిచిపోయింది. ఆ నైట్ ఏమనలేదు. మార్నింగ్ టైమ్‌ల ఆ తండ్రి స్నానానికెళ్ళాడంట. ఆ తల్లి మరి నైటంతా ఏం ఆలోచించాడో ఏంటో తెలీదు. కాకపోతే తనకు మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండదు అంటున్నారు. అయితే మరి ఏం ఆలోచించారు? లేకుంటే డబ్బులివ్వట్లేదనా? ఇంకా ఏం ఆలోచించాడో తెలీదు కానీ మార్నింగ్ టైమ్‌ల పొద్దున ఆ తల్లిని కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఆ తండ్రి స్నానానికెళ్ళి బాత్రూమ్‌లో నుంచి బట్టలేసుకుందామని బయటికొచ్చి చూస్తే వాళ్ళ భార్య రక్తం మడుగులో పడుండడంతో అతను షాక్ అయిపోయాడు. ఆ కొడుకు చంపేసి పరారయ్యాడనమాట. కానీ పోలీసోళ్ళు పట్టుకున్నారు. ఆహ్ పోలీస్ స్టేషన్‌లో అయితే పెట్టారనమాట. నిజంగా కేవలం డబ్బుల కోసము కన్న తల్లిదండ్రులని చంపడానికి ఈ రోజులల్లో ఎంకాడట్లేదు. ఆ తల్లి నవమోసాలు 9 నెలలు మోసి, కని, పెంచి కొడుకు బావుండాలి, తన భవిష్యత్తు బావుండాలి, తను బావుంటే మేము బావుంటాము అనేసి ఎన్నో ఆలోచిస్తుంది. ఆ కొడుకు జీవితం బావుండాలని ఎన్నో రకాలుగా ఆలోచించి తన భవిష్యత్తు గురించి చెప్తే కొంతమందికి అసలు వినకుండా నాకు నచ్చినట్టు నేను చేస్తాను. మీరు నాకు అడ్డొస్తున్నారు, నాకు అడ్డు చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు. నిజంగా వాళ్ళు లేకుంటే వీళ్ళెక్కడి నుంచొస్తారు? ఒక్కసారన్నా ఆలోచించాలి. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళని పెంచారు, ఎంత కష్టపడి చదివిపిస్తున్నారు. ఇవన్నీ మానేసి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేసి సరే వాళ్ళకి చేతనైతే సంపాదించుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతే అయిపోతది. కానీ కన్న తల్లిదండ్రులను చంపడం ఏమాత్రం కరెక్టు? అసలు నిజంగా ఇలా ఎవ్వరు ఏ ఒక్కరు చెయ్యొద్దు. నిజంగా మీకు డబ్బులు కావాలంటే మీరు సంపాదించుకోండి. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే వాళ్ళు
వాళ్ళ పెళ్లి అయినప్పటి నుంచి, వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎన్నో అనుభవించి వస్తా ఉంటారు. కాబట్టి మంచేదో, చెడేదో, ఏ పని చేస్తే బావుంటుందో అనేసి వాళ్ళకు తెలుసు మాక్సిమం. కాబట్టి నువ్వెక్కడ చెడిపోతావో అనేసి మీ గురించి, మీ భవిష్యత్తు గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. నిజంగా వాళ్ళకు వాళ్ళు ఏమన్నా తప్పుగా చెప్తే, ఇది కాదు ఇలా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి, మీకు నచ్చినట్టు మీ ఫీల్డ్‌లో మీరు దేంట్లోనైనా సరే, దేంట్లోనైనా పని చేయాలనుకుంటే తల్లిదండ్రులకు నచ్చజెప్పి, వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి. అంతేకాని ఇట్లా అన్యాయంగా వాళ్ళు నీకు ప్రాణం పోసిన వాళ్ళని, వాళ్ళ ప్రాణాలు తీస్తే ఎంతవరకు కరెక్టు? ఇలా దయచేసి చేయకండి. ఇప్పుడు అతను జైల్‌లో బోయి కూర్చున్నాడు. తన జీవితం నాశనము. అక్కడ వాళ్ళ తండ్రికి ఎవ్వరు చూసుకునే వాళ్ళు లేరు. వాళ్ళ తండ్రి జీవితం నాశనము. ఇంకొకటి ఇప్పుడు వాళ్ళకెంత ఆస్తుందో తెలీదు. కానీ ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసి ఆ కొడుకుకిస్తే ఆళ్ళ తల్లి ప్రాణాలు తిరిగి తీసుకురాగలుగుతాడా? ఆ తల్లిని ప్రాణాలతో లేపగలుగుతాడా? అసలొకసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. మళ్ళ జన్మ అంటూ ఉంటుందో లేదో తెలీదు. కానీ ఉన్న జన్మలో హ్యాపీగా బ్రతకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నీ ప్రాణం నీకెంత ముఖ్యమో, అక్కడ ఉన్న అంటే పక్కనున్న వాళ్ళ ప్రాణాలు గూడా వాళ్ళకి అంతే ముఖ్యము. అంతేగాని ఏదో నువ్వు బ్రతకడానికి, నీ అవసరం డబ్బుల కోసం, నీ స్వార్థం కోసం తల్లిని చంపుతాను, తండ్రిని చంపుతాను, బంధువులను చంపుతాను, ఎవరినో చంపుతాను అంటే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇంకొకటి కర్మ అనేది ఈరోజు నువ్వు బావుంటావేమో, కానీ తర్వాత కర్మ అనేది ఎప్పటికైనా ఎంటాడుతుంది. ఎప్పటికైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే నువ్వు. కాబట్టి దయచేసి ఇలా అస్సలు చేయకండి. నీతిగా, నిజాయితీగా బ్రతుకుతావో, బ్రతకవో అది నీ ఇష్టం. కానీ నిన్ను కని పెంచిన తల్లిదండ్రులను మాత్రం ఇలా అన్యాయంగా ప్రాణాలు తీయడం మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా నీ తల్లిదండ్రులు నీకు నచ్చట్లే, నిజంగా నీ తల్లిదండ్రులు నీకు డబ్బులు ఇవ్వట్లే, నిన్ను పట్టించుకోవట్లే అంటే, సరే నాకు తల్లి, తండ్రి లేరు అని చెప్పేసి నువ్వు బయటికెళ్ళి బ్రతికి చూయించు. అంతేగాని ఇలా ప్రాణాలు తీస్తే ఖచ్చితంగా వాళ్ళ ఉసురనేది తగులుతుంది. ఏ ఒక్కరు తల్లిదండ్రుల ప్రాణాలు అస్సలు తీయగూడదు. నిజంగా మీకు వాళ్ళతో సెట్ అవ్వట్లే, గొడవలవుతున్నాయంటే కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఉంటే అప్పుడు తెలుస్తుందనమాట. వాళ్ళ విలువేంటి, వాళ్ళు మిమ్మల్ని ఎలా పెంచారు, మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారు అనేది మీకప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. అంతేగాని ఆవేశంలా ఏదో కోపమొచ్చింది కదా అనేసి ప్రాణాలు తీసేస్తే ఇంకోసేపటి తర్వాత ఒక రోజుకు, 2 రోజులకు నీకొచ్చిన ఆవేశం తగ్గిపోవచ్చేమో. పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఒక్కసారి ఆలోచించండి.